ఆ అబ్బాయి చనిపోయాడు. అతన్ని చంపడానికి ఎవరికి ఎలాంటి కారణాలు లేవు. బట్ చనిపోయాడు. మరి ఎవరు చంపారు? ఇక్కడే ఓ ట్విస్ట్. ఆ అబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమించాడు. తాను ప్రేమించిన అమ్మాయి కాస్ట్ వేరే. వీరిద్దరు ప్రేమించుకోవడం ఆ ఇంట్లో ఇష్టం లేదు. మరి ఈ మరణానికి ప్రేమకు సంబంధం ఉన్నట్లే కదా. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లేడీ కానిస్టేబుల్ పరువు హత్య ఘటన మరొక ముందే తెలంగాణలో మరో పరువు హత్య కలకలం రేపుతోంది. సూర్యాపేట జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం అర్ధరాత్రి నగర శివార్లోని మూసీ కాల్వ కట్టపై హత్యకు గురయ్యాడు. యువకుడిని గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో మోది కిరాతకంగా హత్య చేశారు. కులాంతర వివాహ నేపథ్యంలోనే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సూర్యాపేట జిల్లా మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన భార్గవి ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పగా కులాలు వేరు కావడంతో పెళ్లికి భార్గవి సోదరుడు ఒప్పుకోలేదు. దీంతో 6 నెలల క్రితం ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. చెల్లెలు భార్గవి కులాంతర వివాహం చేసుకోవడం ఆమె అన్నకు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ క్రమంలో కృష్ణపై భార్గవి సోదరుడు పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే కృష్ణను హత్య చేసినట్లు తెలిసింది. మహేష్ అనే యువకుడి నుంచి కృష్ణకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ మాట్లాడిన కృష్ణ భార్యకు కూడా చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. రాత్రైనా ఇంటికి రాకపోవడంతో భర్తకు కాల్ చేసింది. ఫోన్ కు స్పందించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికి చూశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే పట్టణ శివారులోని మూసీ కాల్వగట్టుపై శవమై తేలాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన భర్త హత్యకు మహేష్ కారణమై ఉంటాడని భార్గవి అనుమానిస్తోంది. ఇందులో తన అన్న పాత్ర కూడా ఉండి ఉంటుందని కన్నీరు పెట్టుకుంది. కాగా ఇప్పటికే భార్గవి సోదరుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నాం? 6 months అవుతుంది. ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఆయనే చేసిండు. మీ పేరు? భార్గవి. ఈ మ్యారేజ్ పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు? లేదు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. బంటి వాళ్ళ సైడ్ వాళ్ళు ఒప్పుకున్నారు. సరే మా వాళ్ళు ఒప్పుకోలే అని చెప్పేసి మా అంతటా మేము ఉంటున్నాం. వాళ్ళని ₹1 అడగలేదు, ఏది అడగలేదు. నేను వాళ్ళ ఇంటికి పోలేదు, ఏం చేయలేదు. మా అంతటా మేము ఉంటుండే. మా అన్నయ్య అప్పుడప్పుడు ఏంటి ఆడెంత ఈడెంత అనడం, అని చంపుతా అనడం అనేవాడు. ఏమైనా తరచు ఏమైనా గొడవ జరిగింది? 6 months లేదు, ఏం జరగలేదు. వడ్లకొండ కృష్ణ 32 years ఉంటుంది. మార్నింగ్ పిల్లల మరి చెరువు దగ్గర అనుమానాస్పదంగా ఉన్నది. అనుమానాస్పదంగా మర్డర్ అయి ఉన్నాడు. ఇతను గత 6 నెలల క్రితం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. భార్గవి అనే అమ్మాయిని, పిల్లల మరికి చెందిన గౌడ కులస్తురాలైన భార్గవిని మ్యారేజ్ చేసుకుంటూ ఈ మర్డర్కు ఇంకా కారణాలు అయితే తెలియలేదు. ఇంకా ఏమైనా వ్యక్తిగత కక్షలా లేకపోతే ప్రేమ వ్యవహారం అనేది విషయం తెలియలేదు. ఇంకా ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. డెడ్ బాడీ ఇప్పుడే షిఫ్ట్ చేసినాము. కంప్లైంట్ ఇచ్చినాక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం.